పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నదండి. గలతీయ 6:18. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగిననే మాటను యోహాను సువార్త 1:17 చూడవచ్చు. ఆ కృప ద్వారానే ప్రభు మనల్ని రక్షించాడు కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1 చెప్పని ప్రకారంగా ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ప్రభు యొక్క కృప ఎంతైనా అవసరమైనది కనుక ఆ కృప కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయనట్లుగా ప్రభు మనందరికి సాయం చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.